మెగా డిఎస్సి 2025కి సంబంధించిన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తని చూద్దాం. మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు. నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన. మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాలలో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లు అభ్యర్థుల లాగిన్లో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. శని, ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లు విడుదల చేయనున్నారు. మిగిలిపోనున్న పోస్టులు. కొన్ని జిల్లాలలో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీనితో ఆ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాలలో పోస్టులు మిగలనున్నాయి. కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల పరిశీలనలో తిరస్కరణకు గురి అయ్యారు. కొందరు అభ్యర్థులు మాజీ సైనిక ఉద్యోగులుగా పేర్కొన్నారు. వారి తండ్రి మాజీ సైనిక ఉద్యోగి. ఇలాంటివి ధ్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరనున్నాయి. త్వరలో ఎంపిక జాబితా విడుదల. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కటాఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నారు. డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళం. ఈ నెల 26 నుండి కొనసాగుతున్న ప్రక్రియ విడుదల పూర్తిపై ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ. ఓవైపు కాల్ లెటర్లు, మరోవైపు సర్టిఫికేట్ల పరిశీలన. తమకు వస్తాయేమోనని కొందరు అభ్యర్థుల ఎదురుచూపులు. వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయం. నోటిఫికేషన్ నుండి ఫలితాల విడుదల వరకు సజావుగా సాగిన మెగా డిఎస్సి ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారింది. ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయో ఇంకెవరికి వస్తాయో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతుంది. ఇటీవల జారీ చేసిన ప్రకటన ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్లు విడుదల కావాలి. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచే జిల్లాలలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కాగా, మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్లు ఇంకా విడుదలవుతూ ఉండడం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మెరిట్ జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసుకున్నారు. మార్కులలో బోర్డర్లో ఉన్నవారు అవకాశం ఉండొచ్చని భావించారు. వీరంతా కాల్ లెటర్ల కోసం ఎదురు చూశారు. వీరిలో కాల్ లెటర్లు అందిన వారు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కాగా, రాని వారు ఇంకా వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమంది కాల్ లెటర్లు అందాయనే దానిపై ప్రకటన చేయకపోవడమే ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్ళాయని, తొలి విడతలో ఇంకా ఎవరికి రావని స్పష్టత ఇస్తే ఎదురుచూపులు ఉండవు. కానీ ఆ వివరాలు అధికారులు ప్రకటించలేదు. కాల్ లెటర్ల విడుదల ప్రక్రియ మంగళవారం, బుధవారాల్లోనే పూర్తయి ఉంటే రానివారు ఇక తాముకు రామనే నిర్ణయానికి వచ్చేవారు. కానీ గురువారం కూడా విడుదల కావడంతో తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీనితో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా, ఇటు సకాలంలో కాల్ లెటర్లు ఇవ్వకుండా సాగతీసింది. కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గురువారం ఉదయం సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కాగా, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది అర్హత సాధించారు, ఎంతమంది అనర్హులు అనే వివరాలను కూడా పాఠశాల విద్యాశాఖ వెల్లడించలేదు. వివరాలు వెల్లడించిన అభ్యర్థులకు ఎవరు ఎంపికయ్యారనే దానిపై స్పష్టత వస్తుంది.